ప్రభు ఆదరణ స్వరం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. గత వారాలలో పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే శక్తిని పొందుతామని కూడా తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ సంఘాలలో లేకపోవడం వల్ల, సంఘాలలో ఉండే ప్రజలకు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం వల్ల విశ్వాసంలో బలహీనమైపోతున్నాయి అని కూడా తెలుసుకున్నాం. భయంకరమైన ఈ కరోనా వ్యాధి తగ్గకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ కార్యాలు సంఘాల్లో లేకపోవడం అని తెలుసుకున్నాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకోవాలని, దాని కొరకు కనిపెట్టాలని కూడా తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మను ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనే విషయాలను కూడా మనం గత కార్యక్రమాల్లో తెలుసుకోవడం జరిగింది. ఎలీషా తన జీవితంలో ఏలియా దగ్గర నుంచి రెండింతల ఆత్మని నాకు కావాలని చెప్పని అడిగాడని దేవుని వాక్యంలో ఉంది. అసలు రెండింతల ఆత్మ అంటే ఏమిటి అనేది ఈరోజు మనం వాక్యము ద్వారా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే సత్యాలను విని ఆదరణ పొందుదాం. రెండంతల ఆత్మశక్తి. ఈ రెండంతల ఆత్మశక్తితో దేవుని ఏమి చెయ్యాలి అని అడిగితే ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనములో భేదం ఏంటో చెప్పాడు. ఆయన చేసిన కార్యములే కాకుండా వాటికన్నా గొప్ప కార్యములు చేస్తాడు వాడు. నా యందు విశ్వాసముంచిన వాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అది నా యందు విశ్వాసముంచిన వాడు నేను చేసిన కార్యములన్నీ చేస్తాడు. అంతేకాదు, వాటికన్నా గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు అంతటి అవకాశం ఇచ్చాడు మంటివాడికి, మానవుడికి. యేసు ప్రభు అయితే దేవుడు, ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు. అంతేనా? నమ్ముతున్నారా? నికోదేములు అంటాడే, డాక్టరేట్ పొందినోడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, వాడే చెబుతున్నాడు, నీవు పరలోకము నుంచి వచ్చిన వాడవని నేను ఎరుగుతును. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నికోదేము 30 సంవత్సరాలు దాటినటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంతవరకు ఆయన బోధలు విన్నాడు. వాళ్ళ ద్వారా ఆయన కార్యముల గురించి విన్నాడు. ఒక రాత్రి ఆయన దగ్గరకు వచ్చాడు. నువ్వు పరలోకము నుంచి వచ్చిన వాడవని నేను ఎరుగుతును. ఒకరికి దేవుడు తోడుగా ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న కార్యములేవి కూడా చెయ్యలేడని నేను ఎరుగుతాను. అందు నిమిత్తమే వచ్చాను నీ దగ్గరికి ఈ రాత్రిలో. కారణం ఏదైతే అవ్వచ్చు రాత్రులు రావడానికి. యేసు అయితే పరలోకము నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు, ఆయన దేవుడు. నీవు నేనైతే మంటి వాళ్ళము, మంటి నుండి చేయబడిన వాళ్ళము. ఈ దేహం మట్టిమయం. దేవుడిచ్చినటువంటి ఆత్మే మనల్ని జీవింపచేస్తా ఉంది. ఒకడు 90 ఏళ్ళు జీవించినా, ఒకడు 80 ఏళ్ళు జీవించినా, ఒకడు 70 ఏళ్ళు జీవించినా జీవింపజేసేది ఆత్మే కానీ శరీరం కాదు.
మనమందరం కూడా మట్టి వాళ్ళమే. ఒక దినాన్ని ఈ మట్టి దేహానికి దేవుడు వేసిన శిక్ష ఆదాము పాపం చేసినప్పుడు చనిపోవలసింది ఒక దినాన్ని. తర్వాత తీర్పు ఉంటుంది. ఇలాంటి వాడికి మంటి పురుగు, మంటి ఘటం ఇది. ఈ మంటి ఘటం దేవుడు ఎంత విలువిచ్చాడు, తన ఆత్మ ద్వారా ఎంత అవకాశం ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు. లోకంలో నిజమైన మారు మనసు పొంది యేసును ధరించుకొని పరిశుద్ధమైన ఆత్మ చేత నింపబడి నువ్వు కార్యములు చేయబోతే యేసు చేసిన కార్యముల కన్నా గొప్ప కార్యములు చేయగలము. ఎందుకు కారణం ఏమిటి అని అంటే, నువ్వు పొందే ఆత్మ తండ్రి యొక్క ఒక్క ఆత్మ కాదు, తండ్రి ఆత్మతో పాటు కుమారుడైన క్రీస్తు యొక్క ఆత్మ కూడా, రెండంతల ఆత్మశక్తి నువ్వు పొందుతా ఉన్నావు. ఎందుకు అని అంటే, పాపము లేనివాడు, పరిశుద్ధుడిగా తీర్చబడినవాడు, పరలోకానికి వెళ్ళగలిగిన నీతి ఆయనలో ఉంది. పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇద్దరు అక్కడ. పూర్వం తండ్రి ఒక్కడే, ఆయన వాక్ అయినటువంటి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. మానవుడు వలె మాదిరి చూపించాడు. పునరుద్ధారుడై తిరిగి లేచాడు. మహిమతో పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వం దాసీనుడైనాడు రెండో వ్యక్తిగా. వారిద్దరి యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు కిందకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా వ్యక్తులే. ముగ్గురు కూడా వ్యక్తులే. అందుకే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని అనకండి. పరిశుద్ధాత్మతోను సహవాసం చేసే కొద్దీ శక్తిమంతుడు అవుతావు. అదే అభిషేకం. ఆ అభిషేకంతో గొప్ప కార్యములు చేసేవాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారిని లేపే వాళ్ళు ఉన్నారు. రోగులు స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు. దెయ్యాన్ని వెలగొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ అద్భుత కార్యాలన్నిటిని గురించి కూడా యెషయా ముందుగానే తెలియజేశాడు. దేవుడు ఏమి చేయబోతున్నాడు భవిష్యత్తులో, కుమారుని మహిమపరిచిన తరువాత ఏం జరగబోతా ఉంది అనేది యెషయా గ్రంథంలో ముందుగానే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక సహోదరులారా, వీరు ముఖ్యమైనటువంటి అంశం ఇది. రెండంతల ఆత్మశక్తి మీ అందుబాటులో ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఎలీషా చేసినట్టుగా. అక్కడ ఎందుకు ఎన్నుకున్నాడు ఎలీషాని? ఎందుకు ఎన్నుకున్నాడు? ఏలియా గారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఒకరిని చేయొచ్చు కదా, నేను వెంబడి నీ తర్వాత వాడు అని. అలా చేయలేదు. ముఖం ఎరగనటువంటి ఎక్కడో అబోల్ మహారా అనే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళమన్నాడు. సాపాత కుమారుడైనటువంటి ఎలీషాను నీ స్థానంలో అభిషేకించాను. వీళ్ళందరూ వదిలేసి అక్కడికి ఎందుకు పంపించాడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? రెండంతల ఆత్మశక్తిని పొందడానికి అర్హత ఏమిటి అనేది తెలుసుకోవాల్సింది. ఆయన కష్టజీవి. దేవుని సన్నిధిలో కష్టపడేవారు కావాలి. సోమరులు, కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళు, తిండిబోతులు, త్రాగుబోతులు ఇలాంటి వాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. ఆస్తిపరుడు కాదు, విశ్వాస వీరుడు కావాలి. తనకు ఉన్నటువంటి ఆస్తి 12 అరకలు దున్నే వ్యవసాయం ఉంది ఆయనకి, తండ్రికి. తర్వాత వారసుడు ఆయనే. అదంతా విడిచిపెట్టేశాడు. అదంతా విడిచిపెట్టి ప్రభువు కొరకు ఎప్పుడైతే తన అంగి ఆయన మీద కప్పాడో ఏలియా, అరకను విడిచిపెట్టేసి ఏలియాను వెంబడించాడు. అంతేకాదు,
తల్లిదండ్రులను పరిగెత్తుకొని వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ తల్లిదండ్రులని బయట చెప్పేసి అవుతారు వచ్చి వాళ్ళకి ముద్దులు ఇట్టాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించిన వాడు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇవి కష్టజీవి, ఆస్తిపాస్తులు నమ్మనటువంటి వాడు, విశ్వాస వీరుడు. ఎందుకనంటే తర్వాత వ్యవసాయాన్ని వదిలేశాడు. కట్టెలు, పశువులు అన్నిటిని కూడా వధించి అక్కడ భోజనాలు సిద్ధం చేసి పెట్టేసేసి మళ్ళీ వెనక తిరిగి కాకుండా వెళ్ళిపోయాడు వెంట. దేవునికి కావలసింది విశ్వాస వీరులు కావాలి, ఆస్తిపరులు కాదు, గొప్పవాళ్ళు కాదు. విశ్వాసంలో గొప్పవాళ్ళు కావాలి. ఆ గుణం ఆయనలో ఉంది. పేరుకి ఆస్తిపరుని యొక్క కుమారుడైనప్పటికీ కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. బురద బాముకున్నాడు, చెమటతో ఉన్నాడు, తిరిగిపోయిన బట్టలో, మరికితో బట్టలో, మట్టితో, బురదతో దొండుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. అలాంటి వాడి దగ్గరికి పంపించాడు. దేవుడికి కావాల్సిన అలాంటి వాడు కావాలి. అందుకే సోమరులను చూస్తే ఏమంటున్నాడు దేవుడు? సోమరి, సేవన ఎతకు వెళ్ళు, అవి నీకు బోధిస్తాయి. నిర్విరామంగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. సోమరి, తిండిపోతూ, త్రాగుపోతూ అలాంటి దేవుడు ఇష్టపడడం. ఎందుకు అని అంటే ఇది పోరాటం. ఈ పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే అన్నిటిలో మితముగా ఉండాలి. దేవుడు కోరేది అది. రెండవది, తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అన్నటువంటి దేవుడికి ఇష్టం ఉండదు. అందుకేం చేశాడు ఈయన? ఎద్దులు చంపేశాడు, బలిచ్చాడు, వ్యవసాయ పరికరాలన్నింటిని ఉపయోగించాడు, వంట చేసేసాడు, పని వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టేశాడు, తల్లి తండ్రికి ముద్దు ఇచ్చేశాడు. ఎవరంటే వెళ్ళిపోయాడు. ఆయన ఏం బలవంత పెట్టలేదు. ఆయన తత్వము ఎరుగుండి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆ రెండంతల అభిషేకం కోసము కంటిన్యూ చేయమను. సన్నిధిలో రెండంతల ఆత్మశక్తి పొందడానికి కనుక రెండంతల ఆత్మశక్తిని పొందడానికి యోగ్యుడిగా దేవుడు ఎంచాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. భక్తుడైన పౌలు అంటున్నాడు, వెనుకనున్న వాటిని మరిచి ముందున్న వాటి మీద గురిపెట్టి విశ్వాస నడవాలి. ఆ కోవకు చెందినవాడు వెనుకొన్న వాటన్నింటినీ మర్చిపోయాడు. తనకున్న ఆస్తిపాస్తులు, సంపద అంతటిని కూడా మర్చిపోయి విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వాడు, గురువును వెంబడించిన వాడు. ఫిలిప్పీ పత్రిక, భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం అక్కడ పౌలు యొక్క అనుభవాన్ని గురించి తెలియజేస్తామన్నాడు. వెనుక ఉన్నవాన్ని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అది గురి యొద్దకే పరిగెడతామన్నాను. ఈయన వెనుక ఉన్నటువంటి వాటిని, పాత జీవితాన్ని విడిచిపెట్టని వాడు దేవునికి పనికిరాడు. రెండంతల ఆత్మశక్తి పొందడానికి పనికిరాడు. వెనకది కూడా మోసుకెళ్దాము అంటే పనికిరాడు, విడిచిపెట్టాలి. భక్తుడైన పౌలు అలాంటి అనుభవంతో నడిచినటువంటి వాడు. అందుకే ఆయన అభిషేకము, రెండంతల అభిషేకం పొందగలిగాడు. అభిషేకంతో ఒక హ్యాండ్ కర్చీఫ్
పట్టుకెళ్ళి రోగి దగ్గర పడేస్తే రోగం విడిచిపోయేది. ఓ హ్యాండ్ ఖర్చు పట్టుకెళ్ళి దెయ్యం పట్టిన దగ్గర పట్టుకెళ్తే ఆవిడ పడేస్తే అది దెయ్యముడుదలు పారిపోయింది. ఈ రెండంతల అభిషేకం ఇది. ఎందుకు అని అంటే ఆయన ఒక ధనవంతుని కుమారుడు. ఆయన భక్తుడైన పౌలు గమాలియేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, అనగా ప్రపంచంలో అతి గొప్ప కాలేజ్ అది అప్పట్లో. అలాంటి దాంట్లో విద్య నేర్చుకున్నవాడు, అనగా చాలా ధనవంతుడై ఉన్నటువంటి తండ్రి. అవన్నీ విడిచిపెట్టేశాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతాము. ఏదో గొప్ప ఉద్దేశం ఏమిటి అనంటే ఆయన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం మృతులలో నుంచి పునరుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలోను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు తనకు కలిగిందంతాను. దేని కొరకు? దేవుని యొక్క శక్తిని తెలుసుకునే నిమిత్తం, పునరుద్ధాన శక్తిని తెలుసుకునే నిమిత్తం. అలాంటి కోరుకుందా? మృతులలో నుంచి లేవాలి, నేను ఏ విధం చేతానైనా సరే మృతుల్లో నుంచి లేవాలి నేను. ఆయన శక్తిని, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం సమస్తము కూడా పెంటతో ఎంచుకుంటాను నాకు కలిగిందంతా. అలాంటి వ్యక్తి ఎలీషా తన కలిగిందంతా కూడా పెంటతో ఎంచుకొని వదిలేసి, ఓ సహోదరుడా, ఓ దైవ సేవకుడా, రెండంతల ఆత్మశక్తిని పొందాలి కోరుకుందా? ఎలీషా చేసినట్టుగాను పౌలుగా మారినటువంటి పౌలు ఆయన చేసినట్టుగాను నీవు నేను చెయ్యాలి. పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం. అంతేకాదు, ఏ విధం చేతనైనా తిరిగి లేవాలి, పునరుద్ధానం పొందాలి, దాని శక్తిని తెలుసుకోవాలి అనే కోరిక. ఇలాంటి కోరిక ఉంటేనే రెండంతల ఆత్మశక్తితో దేవుని సేవలో మనం ముందుకు సాగలం. ఇలాంటి కోరిక లేకపోతే మన కోరిక మేరకే దేవుడు చేస్తారు. మన దేవుడు చేసేటటువంటిది ఏంటి అంటే బలవంతాన్ని ఏం పట్టుకొచ్చి రుద్దడు మన మీద, బలవంతంగా రుద్దడు. మన కోరిక మేరకే, మన యోగ్యత చూసి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు నేను ఈ కార్యాలు చేయాలి, నేను ఇది పొందాలి అనేటువంటి ఆలోచన, ఆశ, కోరిక మనలో ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా అలాంటి వారికి రెండంతల ఆత్మశక్తి అభిషేకం ఇస్తారు. అలాంటి వాళ్ళ ద్వారానే అనేకమైన అద్భుతాలు, సువార్త ప్రకటనతో పాటు అలాంటి వాళ్ళ ద్వారానే కార్యాలు జరుగుతాయి. ఇక్కడ దేవుడు వాగ్దానం చేసింది యెషయా గ్రంథంలో అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు సువార్త ప్రకటనతో పాటు అద్భుతాలన్నీ ఆయన తను తాను సమర్పించుకోవడమే కాకుండా, సమస్తం విడిచిపెట్టి వెంబడించడమే కాకుండా, ఆయన ప్రయాణం మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే గ్రహించాడు. ఏలియా దగ్గర ఏముందో గ్రహించాడు. శిష్యర్కము చేస్తూ దానికి రెండంతలు నాకు కావాలి అనే కోరిక ఆయనలో కలిగింది. అది ఏ విధంగా చేతనైనా సాధించాలి. ప్రయాణం మొదలైంది.
మొట్టమొదటిది గిల్గాల్. వారి ప్రయాణం ప్రారంభమైంది ఎక్కడ? గిల్గాల్. దేనికి సాదృశ్యం అది? లోకానికి సాదృశ్యం. దానికి అర్థం ఒక చక్రం లాంటిది. రొటీన్. లోకంలో పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, ఏదో చేయడం బతుకు తెరుగు కోసం, తర్వాత చనిపోవడం. ఇది రొటీన్. ఒక చక్రం లాంటిది అందరి జీవితంలో అదే. కానీ గురువుగారు అన్నాడు, దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపోను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. రెండంతలు పొందాలనేటువంటి పట్టుదల. నువ్వు ఇక్కడ ఆగిపోవయ్యా, దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ లేదు, నేను కోరుకోరాదు, ఇక్కడ లేదు. రెండంతల ఆత్మశక్తి లోకంలో ఉందా? లేదు. లోకంలో ఉన్నదంతా కూడా ఏమిటి? రొటీన్. పుట్టిక, పెరుగుదల, పెండ్లి, పిల్లల ఖండం, పోషణ, బాధ్యత. కాలం అయిపోయిన తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఒక చక్రం అందరి జీవితంలో. అందుకే దానికి గిల్గాల్ అన్నారు. గిల్గాల్ అంటే ఒక చక్రం లాంటిది. బైబిల్ గ్రంథంలో ఈ గిల్గాల్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే యొర్దాను నది దాటిన తర్వాత గిల్గాలులో క్యాంప్. అక్కడ జరిగింది ఏమిటి అనంటే, 40 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడూ కూడా సున్నతి కార్యక్రమం చేయలేదు. ప్రజలకు అందరికీ కూడా సున్నతి చేయించమన్నాడు. రాతి కత్తెలు చేసి సున్నతి. ఈ సున్నతి దేనికి సూచన? నిజమైన మారు మనసు, తిరిగి జన్మించడం దానికి సూచన. భక్తుడైన పౌలే రోమా పత్రికలో రాస్తున్నాడు సున్నతి కార్యక్రమం గురించి. అది హృదయ సంబంధమైంది, బాహ్య సంబంధమైంది కాదు, ఇజ్రాయేలు అనుకున్నట్టు. అక్కడే అది అయిన తర్వాత దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏకాంతంగా. కెప్టెన్ ఆఫ్ ది హెవెన్లీ ఫోర్సెస్, దేవుని సైన్య అధిపతి దిగొచ్చాడు అక్కడికి. గిల్గాల్ మైదానంలో ఆయన ప్రార్థన చేస్తుండగా దిగొచ్చాడు. ఆయన దూసిన కత్తి చేత పట్టుకొని అక్కడ నిలబడ్డాడు. ఆయన అడిగాడు, నా పక్షాన ఉన్నావా? మా పక్షాన, మా విరోధ పక్షాన ఉన్నాడు. యెహోవా సైన్యములకు అధిపతిగా వచ్చాను నేను అని తెలియజేశాడు. అంటే సున్నతి పొందిన తరువాత ఎవరున్నారు ముందు? సైన్యాధిపతి, పరలోకం నుంచి వచ్చినవాడు, పరలోకం నుంచి వచ్చినటువంటి సైన్యాధిపతి మనతో ఉన్నాడు. గమనించండి, సున్నతి తరువాత జరిగిన కార్యక్రమం ఇది. దాన్ని దాటారు, గిల్గాలులో దిగింది. ఈ అనుభవం తర్వాత కానీ అక్కడ సంపూర్ణ విజయం లేదు, రెండంత ఆత్మశక్తి లేదు. ఏమన్నాడు? బేతేలుకు, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళిపోమన్నాడు అన్నాడు. బేతేలు గురించి చాలా చోట్ల బైబిల్లో రాయబడింది. బేతేలు చాలా ముఖ్యమైన స్థానం. బేతేలు అని అంటే దేవుని మందిరము. యాకోబు దాని పేరు లూజ్ అని పూర్వం ఆ పట్టణం పేరు.
దేవుడు ఆయన దర్శించి ఆయనతో మాట్లాడాడు. అక్కడ దేవుని దూతలు ఆ దర్శనంలో పరలోకం నుంచి కిందకి ఎక్కుతూ దిగుతూ కనబడ్డారు. నిచ్చెన చిబ్బర పైన భాగం ఎవరున్నారు? తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నీ దేవుణ్ణి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం కలిగిన చోటది. అక్కడే తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి నూనె పోసి ప్రార్థన చేశాడు, నువ్వు నన్ను నాతో ఉండి మరలా క్షేమంగా తిరిగి తీసుకొచ్చినట్లయితే ఇది మందిరం అవుతుంది డిసైడ్ చేశాడు. అక్కడే మెసొపొతామియా నుంచి వచ్చినటువంటి అబ్రహాం అక్కడ కూడా వేసుకున్నాడు మొట్టమొదటి. అక్కడే అంటే ఆ స్థలము చాలా ముఖ్యమైన నిర్ణయం చేసే స్థలం. దేవుని కొరకు జీవించడానికి అబ్రహాము నిర్ణయించుకున్నాడు. అక్కడ దేవుని కొరకు మందిరం నిర్మిస్తానని చెప్పి మనవడు దేవుని యొక్క దర్శనం పొందినటువంటి వాడు తప్పుడు నిర్ణయం చేసి అంతా పోగొట్టుకున్నాడు. సౌలు రాజుగా ఉన్నటువంటి సౌలు దావీదు బంగారం తప్పుడు నిర్ణయం చేసి దేవునికి లోబడకుండా అంతా ఓడగొట్టుకున్నాడు. రాజ్యం పోయింది, అధికారం పోయింది, ప్రాణం పోయింది, అంతా పోవచ్చు, మొత్తం అంతా నాశనం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్, నిర్ణయం చేసేటటువంటి స్థలం అది. దేవుని కోసం నిర్ణయించాలి. దేవుని కోసం నేను జీవిస్తాను, దేవుని కోసం నేను బ్రతుకుతాను, దేవుని కోసం గొప్ప కార్యం చేస్తాను నేను అని చెప్పి ఇలాగ నిర్ణయం చేసుకున్నటువంటి వాడికే రెండంతల ఆత్మశక్తి. మూడవది అక్కడ కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపో. ఏలియా అన్నాడు, ఆగిపో ఇక్కడ. ఎరుకోకు వెళ్ళబట్టున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడ ఆగిపోను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను ఆకను. ఎందుకు అని అంటే రెండంతల ఆత్మశక్తి ఇక్కడ లేదు. నేను కోరుకున్నది, నేను నిర్ణయం చేసినప్పటికీ కూడా ఇక్కడ దొరకదు కనుక నేను వెంబడిస్తానంటే సరే అన్నాడు. తర్వాత ఎరుకోకి వెళ్ళాడు. ఈ ఎరుకో ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ యాక్షన్, యుద్ధం. యెహోషువ ఇశ్రాయేలీయులు మొట్టమొదటి యుద్ధం. ఎలాంటి యుద్ధం అది? అద్భుతమైన యుద్ధం. సైన్యం రోజు ఒక్కసారి ఎరుకో పట్టణం చుట్టూ తిరగాలి. యాజకులు 7 మంది బోరబోతుతుండగా ఆ తర్వాత దేవుని యొక్క మందసం మోసే లేవీయులు వాళ్ళు, ఆ తర్వాత సైన్యం. రోజుకోసారి తిరిగి క్యాంపులోకి వెళ్ళాలి. ప్రభువు చెప్పినటువంటి పని. సంపూర్ణంగా లోబడ్డారు. అంత సంపూర్ణ సమర్పణతోటి నడిపించినటువంటి వాడు యెహోషువ. 7వ రోజు 7 సార్లు తిరగాలి. అప్పుడు కేకలు పెట్టాలి. అప్పటి వరకు సైలెంట్గా ఉండాలి. 7 రోజులు కూడా ఎవ్వడు మాట్లాడడానికి వెళ్ళలేదు. బోర్లు పోతుంటారు, సైన్యం నడుతుంటుంది, మందసం నడుతుంది. 7వ రోజు మాత్రము బోర్లు పోతుండగా 7 సార్లు తిరగాలి. అంతే. ఆ కోట గోడలు ఉన్నట్టుగా భూమిలో కూలిపోయి ఒక రాయి వేయలేదు, కత్తి పట్టుకోలేదు, బాణం వేయలేదు,
ఏమి చేయలేదు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి కనబడే స్థలం అక్కడ. అంతేకాదు శపించాడు అక్కడ. ఎవడైతే పునాది వేస్తాడో ఈ పట్టణం కట్టడానికి, ఆ పునాది వేసిన రోజు నాడు పెద్ద కొడుకు చచ్చిపోతాడు. ఎవడైతే గుమ్మం ఎత్తుతాడో ఆ గుమ్మం ఎత్తున్న రోజున బడి ఆఖరి కొడుకు చచ్చిపోతాడు అని శపించాడు. ఎవరో యెహోషువ. చాలా అద్భుతమైన రీతిగా ఆ కార్యం జరిగించాడు. ఆహాబు కాలం వరకు కూడా ఆ శాపం అలాగే నిలబడింది. తిరిగి కట్టడానికి ఎవ్వడూ ప్రయత్నించలేదు. శాపగ్రస్తం అయిపోయింది. అందులో ఏది ముట్టుకోవడానికి లేదు. ఆ కానీ వాడు పుట్టుకున్నాడు. ఆడు వంశాను కుటుంబాన్ని మొత్తం భూమి నెర విడిచి మింగేసి ఆయన తీసుకెళ్ళి ఆఖోర్ లోయలో కాల్చేశారు మొత్తం. దేవుని కోపం తెప్పించాడు. ఏది ముట్టుకోకూడదు నిషేధించబడింది అని చెప్తే. కనుక ఈ అద్భుతమైనటువంటి కార్యములు జరిగేసేటటువంటి స్థలం ఇది యెరికో పట్టణం. నిజానికి అది సువాసన గల పట్టణము. క్లియోపాట్రాకి ఆంతోని గిఫ్ట్గా ఇచ్చినటువంటిదని కొన్ని చరిత్రలో గ్రంథాలను చదివాను నేను. అందమైనటువంటిది. కానీ ఏమైంది దాని పని ఉన్నట్టుగానే పైకి కనపడకుండా దిగిపోయింది కిందకి భూమిలోకి. దేవుని యొక్క అద్భుతమైన కార్యం. ఒక దైవ సేవకుడు. ఎందుకనంటే ఈయన ప్రత్యేకమైన అభిషేకం కలిగినటువంటి వాడు. మోషే తర్వాత యెహోషువ తర్వాత ఏలియా, సమూయేలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి అభిషేకం కలిగిన వాడు. ఆత్మచేత అభిషేకం పొంది ఏదైతే పలికారో అదే జరిగింది. 5 దేశాలు వాళ్ళు యుద్ధానికి ఒకేసారి వచ్చారు ఇజ్రాయెల్ మీదకి. నాయకత్వం వహించిన వాడు. చీకటి పడిపోతుంది. యుద్ధం అటు ఇటు తేలలేదు. కనుక ఏం చేశాడు? దేవుని ఆత్మ ప్రేరణతో సూర్యునికి ఆజ్ఞాపించాడు. నా పని పూర్తి అవ్వలేదు, నా శత్రువుని నేను తుదముట్టించలేదు. కనుక సూర్యుడి ఆని వాయోనంలో ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు. కదిలియా 24 గంటలు, దాదాపు 23 గంటలు కొన్ని నిమిషాలు అవి కదలేదు. ఆ 5 రాజులు వాళ్ళ సైన్యాలు మొత్తం నాశనం అయ్యేంతవరకు బతుకుంకలేదు. బతుకుంకితే యుద్ధం ఆగిపోవాలి. అలాంటి స్థలం అది. అద్భుతాలు చేశాడు దేవుడు. అక్కడి నుంచి యోర్దానికి బయలుదేరాడు. అక్కడి నుంచి యోర్దానికి బయలుదేరాడు. యోర్దాన్ నదికి వచ్చేటోడికి వరద వచ్చినట్టుగా ప్రవాహం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆగిపో బేతలు ఆగిపోమన్నాడు. కుదరతానని నేను కోరింది దొరకదు. అక్కడ ఎరుకో దగ్గర దొరకదు. ఆ తర్వాత యోర్దాన్ నదికి అక్కడ నిలబడ్డాడు. ఏలియా తన గొంగలు తీసుకొని కొట్టాడు. దాన్ని నీళ్ళ మీద కొట్టినప్పుడు పాయలైపోయి 6 నెలలు కనబడింది. అప్పుడు దాటి బయటికి వెళ్ళారు. అభిషేకం ఎలాంటిది అని అంటే, మోషే ఎర్ర సముద్రము వెనకాల శత్రువు వస్తామంటే ఏమన్నాడు?
గోలు పెడతా ఉన్నాడు అంతాను. మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా ఇక్కడికి? మోషే కూడా దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నాడు. ప్రభువా, ఏం చేయను. ఎందుకయ్యా? నీ కర్ర తీసుకో, ఎల్లు ఆ సముద్రాన్ని చూపించు. ఏం చూపించాలి? కర్ర. సముద్రాన్ని చూపించు. సముద్రం పాయలైపోతుంది, ప్రజలు వెళ్ళిపోతారు. ఇక్కడ గొంగలించుకుని ఒక దెబ్బ కొడితే పాయలైపోయింది. అక్కడ దేవుని మందస్సును పట్టుకొని లేవీయులు అక్కడ నిలబడితే యోర్దాను పాయలైపోయింది. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటువంటివే, చరిత్రలో ఉన్నటువంటివి. ఆ తర్వాత అడుగుతున్నాడు, నన్ను విడిచిపెట్టకుండా ఎక్కడ ఆగిపోమన్నా ఆగకుండా నన్ను వెంబడించడానికి ఏం కావాలి నీకు? ఏం కావాలి? అయ్యా, నువ్వు పొందిన ఆత్మ రెండంతలు కావాలా? చాలా కష్టమైంది అడుగుతున్నావు నువ్వు. అయినా నేను ఎత్తబడేటప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే నువ్వు దాన్ని పొందుతావు. నడిచి వెళ్తా ఉన్నారు, అగ్ని రథాలు వచ్చినాయి, వాళ్ళిద్దరిని వేరు చేసినాయి. అగ్ని గుర్రాలు, రథాలు. అగ్ని రథాల మీద ఎక్కి కూర్చున్నాడు ఏలియా. వెళ్ళిపోతాం. ఎలీషా చూస్తా ఉన్నాడు. గురువు గారిని చూసి చూస్తా ఉన్నాడు. అరుస్తా ఉన్నాడు. కొద్దిసేపటికి వెళ్ళడం చూశాడు. ముందేం చెప్పాడు? నేను వెత్తబడినప్పుడు చూసినట్లయితే నువ్వు చూడగలిగితే 200 పొందుతావు. అదే యేసు ప్రభు కాలంలో పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యే ముందు శిష్యుల ఎదుట వారందరూ చూస్తుండగానే ఆరోహణమయ్యాడు. అందుకే మొట్టమొదటి సంఘము 200 ఆత్మశక్తితో నింపబడింది. ఇక్కడ ఎలీషా 200 ఆత్మశక్తితో నింపబడ్డాడు. తర్వాత గొంగళి పడింది, అంటే అభిషేకం. ఆ అభిషేకంతో తిరిగి వచ్చి యోర్దానుని కొట్టాడు. మరలా అది పాయలైపోయింది. అప్పుడు శిష్యులు గ్రహించారు, దూరం నుంచి చూస్తా ఉన్నాను, ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలబడి ఉంది అని గ్రహించారు శిష్యులు. వారు హేళనగా మాట్లాడిన వాళ్ళు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఎందుకు అంటే అభిషేకం అలాంటిది, 200 ఆత్మ అభిషేకం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో 200 ఆత్మ అభిషేకం పొందేటటువంటి గొప్ప అవకాశం మనకిచ్చాడు. దానిని పొందుకోవాలి, దేవుని సేవలో వాడాలి. ఆత్మల రక్షణ కొరకు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములతో కూడినటువంటి దేవుని సేవ కొరకు వాడాలి. అది కోరుతున్నాడు తండ్రి. ఊరికే ముద్రింపబడమే కాదు, పరలోకానికి ముద్రింపబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుని కొరకు అద్భుత రీతిగా వాడబడాలి. ధ్యానించినటువంటి వాక్యాలే మరలా చదువుకొని ఇంకా లోతైనటువంటి మర్మాలు నేర్చుకుందాము, తెలుసుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా యథావత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసవస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. రెండవ భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ప్రవచన భాగము పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఈ ప్రవచన రీతిగా దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినవి. ఆత్మ ద్వారాను అభిషేకము ద్వారా ఏమి చేయబోతున్నాడో ముందుగా ప్రవచన రీతిగా తెలియజేశాడు. రెండవ భాగముగా అప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు కాలంలో ఆయన వాగ్దానం చేసింది. ఆయన పాత నిబంధన కాలంలో జీవించినవాడు, పని చేసినవాడు, ఆత్మతో నింపబడినవాడు. ఆయన వాగ్దానం చేశాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యములన్నీ చేస్తాడు, వాటికన్నా గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్పి ఆయన కూడా వాగ్దానం చేశాడు. అనగా సంఘము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏమి చేయబోతున్నారు? తండ్రి వాగ్దానం చేసినది ప్రభు కుమారుడైన క్రీస్తు వాగ్దానం చేసినది. ఆది సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆది సంఘము చేసి చూపించింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు రెండంతల ఆత్మశక్తితో ఇప్పుడు కూడా లోకంలో ఉన్నాడు. ఆయన సంఘము ఎత్తబడేంత వరకు, క్రీస్తు రెండవ రాకడ కొరకు, అంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు రెండంతల ఆత్మశక్తితో లోకములో ఉన్నటువంటి వాడు, సంఘములో ఉన్న దేవుడు విశ్వాసి ద్వారా, దేవుని బిడ్డల ద్వారా ఏరు చేయబోతున్నాడు అనేది. ఎందుకనంటే ఆత్మలు తమకు తాముగా కార్యాలు చేసేటటువంటి స్థానం కాదు ఇది. భూలోకము శరీరులకు ఇవ్వబడింది. దేవుని యొక్క ఆత్మ అయినా దురాత్మ అయినా సరే ఈ శరీరాల ద్వారానే కార్యాలు చేయాలి ఈ లోకంలో. దేవుడు తన ప్రజలను ఎన్నుకొని వాగ్దానం చేసి అభిషేకించి తన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాయి. అదే సమయంలో దురాత్మ కూడా దేవునికి వ్యతిరేకి, మానవులకు వ్యతిరేకి అయినటువంటి వాడు తన మనుషులని, తన సేవకుల్ని, సేవకులు అంటారు, వాడు ఉపయోగించి వాడి కార్యక్రమాలు వాడు చేస్తాం. మనమైతే సృష్టికర్త అయినటువంటి తండ్రి కుమారుడు యొక్క ఆత్మను పొందినటువంటి వాళ్ళము. సాతాను సంబంధులైతే సాతాను కూడా మనలాగనే సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టించబడింది. సృష్టికర్త కాదు, సృష్టికర్త కాదు, మనలాంటి ఆత్మే. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఆత్మలలో స్థాయి ఉంది. కెరూబులని, శరాపులని, సామాన్య దూతలని. అయితే పై స్థాయికి చెందినటువంటి కెరూబు దురాత్మగా మారింది, సాతానుగా మారింది. యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలోనూ మనకు కనబడుతుంది.
అది ఎలాగా పడిపోయిందో, ఎలాగా దురాత్మగా మారిందో, దేవునికి వ్యతిరేకంగా మారిందో. అలాగే ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో కూడా రాయబడింది. కనుక సాతాను సృష్టికర్త కాడు, సృష్టికర్తకు వ్యతిరేకంగా మారినటువంటి వాడు, తిరుగుబాటు చేసినటువంటి వాడు. తనతో పాటు కొంతమంది దూతలను కూడా, 1/3 దూతలను కూడా లాక్కుపోయాడు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి. అయితే అది కెరూబు, దూతలలో పై స్థాయికి, ఆ కెరూబుల్లో కూడా ఉన్నతమైన స్థానానికి చెందినటువంటి. ఇది పోరాటము, దేవునితో పోరాడి దేవుని యొక్క సింహాసనం కాజేయాలనేటువంటి దురుద్దేశం సాధారణం. కానీ దాన్ని అలా ఉంచాడు. పరలోకంలో యుద్ధం అయిపోయింది, పరలోకం నుంచి గెంటేశాడు. కానీ రాబోయే సృష్టిలో దాని పని ఉంది అని చెప్పి దాన్ని ఉంచాడు. తోసివేయబడింది పరలోకంలో నుంచి. ఆ తర్వాత మధ్యాకాశానికి వచ్చింది, వాయుమండల అధిపతిగా అక్కడ తిష్ట వేసింది. దేవుడు మళ్ళా ఇప్పుడు మానవ సృష్టిని చేసినప్పుడు, మానవుడికి భూమి మీద అధికారం ఇచ్చినప్పుడు దిగువచ్చి మానవుని మోసగించి మానవుని చేతిలోంచి అధికారం కాజేసింది. మానవుని మీద అధికారం చెలాయిస్తూ ఉంది. భూలోకం అంతా కూడా దాని చేతిలో ఉంది. మానవుడు ఎప్పుడైతే దేవుణ్ణి, ఇదంతా దేవుడు ఎరుగుండి చేసినటువంటి పని, అయితే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాళ్ళు, దేవుని చేత వెత్తబడినటువంటి వాళ్ళు, సాతాను విత్తుతున్నాడు, దేవుడు విత్తుతున్నాడు లోకంలో. భూలోకంలో ఇద్దరు విత్తుతూ ఉన్నారు. సాతాను విత్తుతూ ఉన్నాడు, దేవుని కుమారుడైన క్రీస్తు విత్తుతూ ఉన్నాడు. క్రీస్తు విత్తిన వాళ్ళు దేవుని సంతతి, దేవునికి విధేయులైనటువంటి వాడు. ఆయన విత్తినటువంటి జనాంగము వారు కూడా సాతాను యొక్క ప్రలోభాలకి గురై దేవునికి దూరం అయిపోయే ప్రమాదకర స్థితి వచ్చినప్పుడు వారిని వెతికి రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నశించిన వారిని, చేతిలోంచి జారిపోయినటువంటి వారిని వెతికి రక్షించడానికి పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. వారు చేసినటువంటి తప్పిదానికి, పాపానికి పరిహారం చెల్లించి వారికి విమోచనకర ధనం చెల్లించాడు. క్రీస్తు విత్తినటువంటి వారందరూ కూడా తండ్రి చిత్తానుసారంగా అందరూ దేవుని దగ్గరికి పోతారు. వాళ్ళని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ లోకంలో ఉన్నారు కనుక సాతాను సంబంధులతో, సాతాను విత్తిన వారితో కలిసి లోకంలో ఉన్నారు కనుక సాతాను చేత నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, నాశనాన్ని, నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, వ్యాధులు, బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా ఏ విధంగా తన ప్రజలు విడుదల పొందుతారో దాని గురించి ముందుగా తెలియజేశాడు యెషయా గ్రంథం. తన ప్రజలు విమోచన కొరకు. దీనిలో దానికి కావలసింది ఏమిటి అంటే తండ్రి అనే దేవుని యొక్క ఆత్మ, కుమారుడైన క్రీస్తు యొక్క ఆత్మ రెండంతల ఆత్మశక్తితో అభిషేకించబడి ఈ విమోచన కార్యక్రమం జరిగించాలి. యేసు నామములో జరిగించాలి ఆ కార్యక్రమం. యేసు నామములో కార్యములు జరిగించడానికి ఆయా తరములలో దేవుడు తన ప్రజల్ని అభిషేకించి పిలుస్తున్నాము. ఎవరు ఏ పని కోసం సృష్టింపబడ్డారో, పిలువబడ్డారో ఆ పిలుపును అనుసరించి వారు ఆ పనులు చేయాలి. అందరూ ఒకేలాంటి పని చేయడానికి కాదు. అందుకే
పరిశుద్ధాత్ముడు మనుషునిలోనికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వరాలు ఉన్నాయి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9 వరాలు. ఆ వరాలను అనుసరించి అలాగే పరిశుద్ధమైన ఆత్మ వారిలో నివసిస్తూ ఉంటుండగా ఫలములు ఫలించాలి. ఒక ప్రక్క ఫలములు ఫలించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆత్మఫలమేమిటనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, అలాంటివి 9 ఆత్మ ఫలములు. పరిశుద్ధాత్ముడు ఆత్మ ఫలములతో మనుషుల్లోనికి వస్తే ఆత్మ అనుగ్రహించేటటువంటి వరాలు, ఆ 9 వరాలు వ్యక్తిగతంగా ఆత్మ చేత నింపబడిన వ్యక్తికి అనుగ్రహించబడింది. 12వ అధ్యాయము 1 కొరింథీ, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తిని, ప్రవచన వరమును, ఆత్మల వివేచనయు, నానావిధ భాషలు అన్య భాషలు, అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆత్మలకు అర్థము చెప్పేటటువంటి శక్తి. ఇవన్నీ కూడా 9 వరాలు. ఈ 9 వరాలతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది ఏంటంటే ప్రేమ. ఇవన్నీ కూడా ఉపయోగించబడాల్సినటువంటి విధానము ప్రేమతో. ఈ వరాలన్నిటిని ఉపయోగించి దేవుడివా దురాత్మవా అనే మీమాంస వస్తుంది. ఎందుకంటే వాటితో కూడా సాతాను మోసగించే అవకాశం ఉంది. కనుక ఆత్మ ఫలములు గురించి చెప్పబడింది. గలతీ పత్రికలో భక్తుడైన పౌలు 5వ అధ్యాయంలో ఆత్మ ఫలములు. ఆత్మ ఫలం ఏమిటనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, విశ్వాసము, ఆశానిగ్రహం. ఇవన్నీ 9. అది పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడు అనంటే ఈ ఫలములు కావాలి. ఆత్మఫలములు. దేవుడు వచ్చేది ఆత్మఫలములతోనే, మొత్తడు ఆత్మతోనే. ఆయన పట్టుకొని అనేకులు తలంచినట్టుగా మనలో డెవలప్ అవడం కాదు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడే ఫలములతో వస్తాడాయన. ఈ ఆత్మఫలములను ఉపయోగించి, ఆత్మవరాలను ఉపయోగించి పరిచర్య కొనసాగించాలని. ఏ పరిచర్యలు అనంటే సంఘమునకు ఇవ్వబడినటువంటి వరాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలోని ఆఖరి వచనంలో, ఆఖరి భాగంలో సంఘానికి వరములుగా ఇవ్వబడిన వారు. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయువారిగాను, స్వస్థపరచు కృపావరములు కలవారుగాను, ఉపకారములు చేయువారుగాను, ప్రభుత్వములు చేయవారు అనగా అడ్మినిస్ట్రేషన్. ఇవి సంఘమునకు దేవుడిచ్చిన వరాలు. ముందిచ్చినవి వ్యక్తిగతంగా
ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వరాలు 9 సంఘానికి వరాలు వీళ్ళు. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థత పరిచేవాళ్ళు, వీరందరూ కూడా సంఘానికి వరాలు. వీరు దేవుని యొక్క సంఘం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. రెండవది, ఆత్మాభిషేకముతో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనంటే 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి అన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. కనుక దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో ఒక వ్యక్తి లేక సంఘము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు దేవుడు తెలియజేశాడు. ఆత్మ ద్వారా ఎలాగూ దాన్ని సాధించాలని దాని గురించి నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీవిచ్చిన ప్రత్యక్షతల కొరకు వందనాలు, నడిపింపు కొరకు వందనాలు, అభిషేకం కొరకు వందనాలు. నీ వాక్యం విన్నటువంటి నీ బిడ్డల్లో నీ గొప్ప కార్యం జరిగించండి. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళు అందరినీ దర్శించు ప్రభువా. వందనం. సర్వసత్యంలో నడిపించండి పరమ తండ్రి. నేను కూర్చున్న పరిశుద్ధాత్మ దేవా, నిన్ను కూర్చున్న సర్వసత్యములోనికి అవగాహన అనుగ్రహించి దేవా పొందుకునే అవకాశము, అభిషేకం ఇచ్చి నడిపించండి. సంఘములోను లోకానికి ఉపయోగకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా, రక్షణార్థంగా యేసు నామ ఘనత కొరకు వాడుకోండి. వయసానిధిలో పాలు పంచుకున్న దోసలు మీరు దీవించండి. యేసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి అని తెలుసుకున్నాం. అలాగే కుమారుడైన క్రీస్తు కూడా జీవింపచేయు ఆత్మని కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. తండ్రి యొక్క ఆత్మ, అదేవిధంగా కుమారుని యొక్క ఆత్మ రెండూ కలిపితేనే రెండింతల ఆత్మ. ఈ రెండింతల ఆత్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలి? అంతేకాకుండా రెండింతల ఆత్మ కొరకు మనం ఏ విధంగా కనిపెట్టాలి, ఆత్మను పొందుకోవడం వల్ల ఏ విధమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం వినవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మేము తప్పకుండా వాటి నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు ఆదరణ కలిగించుకునుగాక. మందరం